91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించి తిని. దేవునికి స్తోత్రం. అతడు లేదా ఆమె లేక నువ్వు ఆయన ప్రేమిస్తే నీకు ఎదురవుతున్నటువంటి ఆ సమస్యలు, ఆ కష్టాల వలయాలు, ఆ భయంకరమైన పరిస్థితులు, వాటన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది సత్యం. ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది. నీవు అతన్ని ప్రేమిస్తే వాటన్నిటిలో నుంచి ప్రభు ఆయన తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగినటువంటి దేవుడు. నీ మీద ఆయన కృపా వాత్సల్యతను చూపిస్తూ ఉన్నాడు, ఎనలేని ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ మీద కనికరపడేటువంటి దేవుడు, నీ మీద ఎడతెగని కృపా వాత్సల్యతను చూపించేటువంటి దేవుడు ఆయన. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను చూపేటువంటి తండ్రి. నీ మీద కనికరం చూపిస్తున్నాడు ఆయన. నిన్ను చూసి కనికరపడుతూ ఉన్నాడు ఆయన. నీకు ఎలాంటి ఆదరణ కావాలో సమస్తమైన ఆదరణ నీ ఎడలు చూపిస్తూ ఉన్నాడు ఆయన. నేను ఆదరించేటువంటి దేవుడు, నీ మీద కరుణా వాత్సల్యత చూపించేటువంటి దేవుడు ఆయన. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భయపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు, వేసారిపోవద్దు. ప్రభువు నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపెట్టలేదు. నిన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని ప్రేమించి ఈ లోకం నుండి, పాపం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మానుకెక్కాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన గాయముల ద్వారా నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుతున్నది. ప్రేమటి సహోదరి సహోదరుడా, ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి ఆయన చెప్పిన మాట, నేను మీతో కూడా సదాకాలం ఉంటానన్నాడు. దేవునికి స్తోత్రం. మీకు సమాధానము కలుగునుగాక.